హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు ద వైఫ్ బిట్వీన్ అస్ బై గ్రీర్ హెన్రిక్సా మరియు సరా పెక్కనెన్. ఇక కథలోకి వస్తే మొదట ఈ కథలో వెనెస్సా అనే మహిళ కథ కనిపిస్తుంది. ఆమె తన ధనవంతుడు, ఆకర్షణీయమైన భర్త రిచర్డ్తో విడాకులు తీసుకున్న తర్వాత బాధలో ఉంటుంది. రిచర్డ్ ఇప్పుడు నెల్లీ అనే ఒక యువతితో కొత్త జీవితం ప్రారంభిస్తున్నాడు. వెనెస్సా అతన్ని గమనిస్తూ కొంచెం అసూయతో మరియు ఆగ్రహంతో కనిపిస్తుంది. బయటికి చూస్తే వెనెస్సా తన మాజీ భర్త కొత్త పెళ్లిని ఆపాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. కథ మనకు ఒక భావన ఇస్తుంది. వెనెస్సా మాజీ భార్య, నెల్లీ కొత్త నిర్దోషి వధువు అని. కానీ కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. అసలు నిజమేమిటంటే వెనెస్సా మరియు నెల్లీ ఇద్దరూ ఒకే వ్యక్తి. వెనెస్సా ఆమె నిజమైన పేరు, నెల్లీ ఆమె గతంలో ఉన్న వ్యక్తిత్వం. ఫ్లాష్ బ్యాక్ల ద్వారా మనకు రిచర్డ్ అసలు స్వభావం తెలుస్తుంది. అతను బయటికి మంచివాడిలా కనిపించినా వాస్తవానికి చాలా నియంత్రించే, మానసికంగా హింసించే వ్యక్తి. అతను నెమ్మదిగా వెనెస్సాను ఆమె స్నేహితుల నుంచి దూరం చేసి ఆమె జీవితాన్ని పూర్తిగా నియంత్రించాడు. చివరకు వెనెస్సా ఆ సంబంధం నుంచి తప్పించుకుంటుంది. తర్వాత ఆమెకు తెలుస్తుంది రిచర్డ్ మళ్ళీ ఇంకో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. కథ మళ్ళీ మారుతుంది. ఆ కొత్త యువతి అసలు పేరు ఎమ్మ. ఆమెకు రిచర్డ్ అసలు స్వభావం తెలియదు. వెనెస్సా ఆమెను అదే తప్పులో పడకుండా కాపాడాలని నిర్ణయించుకుంటుంది. చివరికి వెనెస్సా ఎమ్మాను రిచర్డ్ నుంచి తప్పించడంలో సహాయం చేస్తుంది. రిచర్డ్ చేసిన మానసిక హింస గురించి నిజం బయటపడుతుంది. కథ చివరలో ఒక ముఖ్యమైన విషయం చూపిస్తుంది. మనం బయటికి చూసేదాని మీద నమ్మకం పెడితే తప్పు కావచ్చు. సంబంధాల్లో కనిపించేది ఒకటే, కానీ దాగి ఉండే నిజం చాలా ప్రమాదకరంగా ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం.